తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల తెర ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాటి అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మొదట అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇవాటి అక్షరాల తెర కార్యక్రమంలో భాగంగా మనం 4 సెగ్మెంట్లోకి వెళ్తున్నాం. 4 సెగ్మెంట్గా విభజించుకున్న ఈ కార్యక్రమాన్ని మనం మొదటి సెగ్మెంట్లో ఈ వారం కవితలు, రెండవ సెగ్మెంట్లో కవి సమయం, మూడవ సెగ్మెంట్లో అందుకున్నాలు, 4వ సెగ్మెంట్లో యవనికా ఫిల్మ్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ సినిమాల గురించి 4 మాటలు మాట్లాడుతున్నాం. ఇట్లా ఇవాళ అక్షరాల తెర కార్యక్రమాన్ని మనం ఎప్పటిలాగే అటు కవిత్వము, ఇటు సమీక్షలు, అట్లాగే సినిమాకు సంబంధించిన విషయాలు, తర్వాత ఒక ఎక్స్క్లూజివ్ ఒక పోయిట్ నుంచి పోయిట్ ఇన్ హిజ్ ఆర్ హర్ ఓన్ వాయిస్, వారి స్వీయ గొంతుకతో వారి కవిత్వాన్ని వారు వినిపించే ఒక కార్యక్రమాన్ని, ఇట్లా భిన్నమైనటువంటి యాక్టివిటీస్తో మనం అక్షరాల తెర కార్యక్రమాన్ని మనం ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ 128వ ఎపిసోడ్లో మనం చేరుకున్నాం. ఇవాటి కార్యక్రమంలో భాగంగా ఈ వారం కవితల శీర్షికన మనం ఒకడు మరొకడు ఇంకొకడు సుప్రసిద్ధ కవి పాపిండి శివశంకర్ రాసిన కవితను వినబోతున్నాం. అట్లాగే ఉప్పరి తిరుమలేశ్ రాసిన కొత్త ఊపిరి, కాళ్ళకూరి శైలజ గారు రాసినటువంటి నల్ల పౌర్ణిమ, బడుగు భాస్కర్ జోగీష్ రాసిన 6 కాలాలు, ఈ 4 కవితలు నేను మీకు వినిపించబోతున్నాను. అందులో భాగంగా ఇవాళ మొట్టమొదటి కవిత ఒకడు మరొకడు ఇంకొకడు. సుప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు పాపిండి శివశంకర్ రాసిన కవితని ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. శీర్షిక ఒకడు మరొకడు ఇంకొకడు. ప్రకృతే కాదు, ప్రభుత్వాలు కూడా అప్పుడప్పుడు అడవుల్ని నిర్మిస్తాయి. ప్రకృతే కాదు, ప్రభుత్వాలు కూడా అప్పుడప్పుడు అడవుల్ని నిర్మిస్తాయి. అటవీ సౌందర్యాన్ని ఆరాధిస్తాయి. అడవుల్ని నిర్మించకముందు అక్కడ పాలకంకులు చల్లగా నవ్వేవి. అడవుల్ని నిర్మించకముందు అక్కడ పాలకంకులు చల్లగా నవ్వేవి. పాలపిట్టలు, పికిలి పిట్టలు, పిచ్చుకలు పాడేవి. వాగులు వంకలు ఋతుగానం చేసేవి. వాగులు వంకలు ఋతుగానం చేసేవి. కొండలు తలలూపేవి. కుంట నీళ్లు కలుపు తీసే కూలీల దప్పిక తీర్చేవి. నేల తల్లి రోజుకొక పచ్చ చీర కట్టేది. నేల తల్లి రోజుకొక పచ్చ చీర కట్టేది. అప్పుడొకడు వచ్చాడు, ఆకుపచ్చన కన్నా బూడిద రంగు మిన్నా అని నమ్మించాడు. ఎదబెట్టిన చేలన్నీ పెను దోకుడు బారతో పరపరా దోకేశాడు. ఎదబెట్టిన చేలన్నీ పెను దోకుడు బారతో పరపరా దోకేశాడు. వాన మబ్బుల్ని, పైరగాలుల్ని దేశ బహిష్కారం చేశాడు. గొర్రు గుంటగా నాగలి కొడవలి కాడి మేడి, గొర్రు గుంటగా నాగలి కొడవలి కాడి మేడి అన్నింటినీ కేంద్రానికి దిష్టి తీసి అవతల పాడేశాడు. కళ్ళ ముందు అదృశ్య ఆకాశ హర్మ్యాలను చూపిస్తూ ప్రపంచ స్థాయి కళల్ని నిర్మించాడు. కళ్ళ ముందు అదృశ్య ఆకాశ హర్మ్యాలు చూపిస్తూ ప్రపంచ స్థాయి కళల్ని నిర్మించాడు. అప్పుడు పాడి పంటల ద్వంద్వ సమాసంలో ఒకదానికొకటి రద్దు చేసుకున్నాయి. కొన్నాళ్ళు వాగుల్లో ₹1,00,00,000 నోట్లు ప్రవహించాయి. వేల కళ్ళల్లో లక్షల ఇంద్రధనుస్సులు మురిచాయి. అంతలో మరొకడు వంకదండాల వైభవోపేతుడై రంగు పూసుకుని రంగమెక్కాడు. నవ్వితే నవరత్నాలు రాలేను. ఎడమ చేత్తో ధనదానం, కుడి చేత్తో భూగ్రహణం చేసేను. ఇటుకలు సిమెంట్ ఎలర్జీగా బాధపడేను. ఆకాశ హర్మ్యాల్ని అవహేళన చేసి ఇంద్రధనస్సుల్ని ధ్వంసం చేసి పొంగి పొర్లే ప్రేమతో అతడు పల్లెల పక్కన, రహదారుల పక్కన,
కాకులు దూరని కారడవులు పెంచి అక్క చెల్లెళ్ళకి అరణమిచ్చాడు. అక్క చెల్లెళ్ళకి అరణమిచ్చాడు. అందరిపైన ఇంకొకడు మహోపన్యాస మహేంద్రజాలికుడు, కోరలు కొమ్ములు దాచిన మాయామశ్చీంద్రుడు, అందరి వాడుగా అగుపిస్తూ ఎవరికి చెందనివాడు, అంతిమంగా స్వీయ కిరీటానికే చెందినవాడు, విధ్వంస వినోది, నిమ్మకు నీరెత్తినట్టు అన్ని ఆలవోకగా గమనిస్తూ మద మార్మిక దరహాసంతో అడవులు వర్ధిల్లు కాక అని ఆశీర్వదిస్తూ అక్షింతలు చెల్లాడు. నిమ్మకు నీరెత్తినట్టు అన్ని ఆలవోకగా గమనిస్తూ మద మార్మిక దరహాసంతో అడవులు వర్ధిల్లు కాక అని ఆశీర్వదిస్తూ అక్షింతలు చెల్లాడు. అప్పుడు జనం మనస్సుల్లో విస్తరిస్తూ అడవులే అడవులు. ఇప్పుడు జనం మనస్సుల్లో విస్తరిస్తూ అడవులే అడవులు. థ్యాంక్ యూ అండి పాపని శివశంకర్ గారు. ఒకడు మరొకడు ఇంకొకడు ముగ్గురి అసలు రూపాలని ఆవిష్కరిస్తూ అద్భుతమైన కవిత చెప్పారు. ఈ కవిత గుండె చప్పుడు శీర్షికన మాతృక పత్రికలో వచ్చింది. థ్యాంక్ యూ అండి పాపని శివశంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి పోయంని, అద్భుతమైన పోయంని ఇవాళ అక్షరాల తర కార్యక్రమం శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు ఈ వారం కవితల శీర్షికలో కొత్త ఊపిరి శీర్షికన ఉప్పరి తిరుమలేశ్ రాసినటువంటి కవితని నేను మీకు వినిపించబోతున్నాను. ఉప్పరి తిరుమలేశ్ రాసిన కొత్త ఊపిరి. నిన్నటి దాకా మదమెక్కిన మదగజంలా మహమ్మారిలా జతకట్టి, నిన్నటిదాకా మదమెక్కిన మదగజంలా మహమ్మారితో జతగట్టి, జజ్జనక దరువేయిస్తూ జనాలని జనియలా పట్టి పీడిస్తూ, తూర్పు నుంచి పడమటికి, పడమటి నుంచి తూర్పుకి, ఉత్తరం నుంచి దక్షిణానికి దిక్కులు మార్చుతూ దిక్కులేని వాళ్ళను చేసిన పాడుగాలి పలాయనం చిత్తగించింది. తూర్పు నుంచి పడమరికి, పడమటి నుంచి తూర్పుకి, ఉత్తరం నుంచి దక్షిణానికి దిక్కులు మార్చుతూ దిక్కులేని వాళ్ళని చేసిన పాడుగాలి పలాయనం చిత్తగించింది. 4 దిక్కుల్లోనే కాదు, అష్ట దిక్కుల్లో తిష్టేసిన దుష్ట రాక్షసి దూరమైపోయినట్లుంది. గాలి సృష్టించిన పెనుదుమారానికి ఆకురాల్చిన రాయి చెట్టు మనస్సుని బండరాయి చేసుకుని బతుకు జీవుడా అని బండను బద్దలు కొట్టి రెండాకులేసింది. అందరూ ఉన్న అనాథల ప్రాణమున్న పీనుగల, ముత్తైదువతనం ఉన్నా 3 మూరల పూలుగానక, ముత్తైదువతనం ఉన్నా 3 మూరల పూలుగానక బోసి ముఖంతో దర్శనమిచ్చిన పట్నం ఇప్పుడిప్పుడే పట్టుచీర గప్పుకుంటుంది. ముత్తైదువతనం ఉన్నా 3 మూరల పూలుగానక బోసి ముఖంతో దర్శనమిచ్చిన పట్నం ఇప్పుడిప్పుడే పట్టుచీర కప్పుకున్నట్టున్నది. పాడుగాలి పలాయనం చిత్తగించింది. ఇప్పుడిప్పుడే మానవ వృక్షం ఆశల కొమ్మకి కొత్త ఆకు తొడిగి నవ వసంతాన్ని ఆహ్వానిస్తోంది. ఇప్పుడిప్పుడే మానవ వృక్షం ఆశల కొమ్మకి కొత్త ఆకు తొడిగి నవ వసంతాన్ని ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ అండి తిరుమలేశ్ గారు. ఒక మంచి కవితను మాకు శ్రోతలకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్నాం అక్షరాలత కార్యక్రమంలో. ఆ విరామం తర్వాత మళ్ళీ మనం వాటి కవి సమయం కార్యక్రమంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్నాం. Namaste to all the listeners of Telugu One Radio. Happy Diwali to all the listeners of Telugu One Radio. If tax rate is your issue, we're probably not your state. Tone deaf and out of touch. Phil Murphy just doesn't get it. I'm Jack Chittarelli. It's not just taxes where he's failed us. New Jersey, it doesn't have to be this way. We can do better. And when I'm governor, we will.
వర్తమాన రాజకీయ సామాజిక వార్తలపై నిష్పక్షపాతంగా చేసే విశ్లేషణ న్యూస్ అండ్ వ్యూస్ కార్యక్రమం మీ టోరీలో ప్రతి సోమవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 9:30 నుండి 10:30 వరకు వినండి, పాల్గొనండి. మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. నక్షత్రమాల ప్రతి సోమవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు? అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్లతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్లా అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా? అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని గరుడవేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. కావాలంటే www.garudavega.com సైట్ కి లాగిన్ అవు చూడు, నీకే తెలుస్తుందమ్మా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాకు కాదమ్మా, గరుడవేగాకి చెప్పు. థ్యాంక్స్ టు గరుడవేగ. గరుడవేగ ఆశీర్వాద కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఈ వారం కవితలు శీర్షికన ఇవాళ మనం ఇప్పుడు వినబోతున్న 3వ కవిత శీర్షిక నల్ల పౌర్ణిమ. కాళ్ళకూరి శైలజ గారు రాశారు. నల్ల పౌర్ణిమ. రాకాసి చెయ్యి ఉన్నట్టుండి పొడుగ్గా సాగి తూనీగను దొరకబుచ్చుకుని నలిపేసింది. రాకాసి చెయ్యి ఉన్నట్టుండి పొడుగ్గా సాగి తూనీగను దొరకబుచ్చుకుని నలిపేసింది. ఎప్పటిలాగే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కోవెల వెనక జల సమాధి అయ్యింది. ఎప్పటిలాగే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కోవెల వెనక జల సమాధి అయ్యింది. కొన్నాళ్ళు దీనగాథా కథనం సాగుతుంది. తప్పెట్లు తాళాలతో బూచోళ్ళ అదిలింపు. తప్పెట్లు తాళాలతో బూచోళ్ళ అదిలింపు. ఎండకు పగిలిన నేల కోసం చట్టం ఓ 2 ప్రాణాలను బలి చేస్తుంది. ఎండకు పగిలిన నేల కోసం చట్టం ఓ 2 ప్రాణాలను బలి చేస్తుంది. ఆకాశం మరింత నల్లబడింది. కథల్లో దేవుడు సూర్య చంద్రులని కళ్ళల్లో మెరిపించేదేం లేదు. నక్షత్రాలన్నీ పారిపోయాయి. చీకటి చెదరగొట్టే ఉపాయం దొరకడం లేదు. ఆకాశం మరింత నల్లబడింది. కథల్లో దేవుడు సూర్యచంద్రుడిని కళ్ళలో మెరిపించేదేం లేదు. నక్షత్రాలన్నీ పారిపోయాయి. చీకటి చెదరగొట్టే ఉపాయం దొరకడం లేదు. ఆమె దేహం కేజీలకి లెక్కన అమ్మబడుతూనే ఉంది. ఆమె దేహం కేజీల లెక్కన అమ్మబడుతూనే ఉంటుంది. సంఘం మృగాల భక్ష్యం భోజ్యం. సంఖ్యలు పగలగొట్టి ముందడుగు వేసే లోపు కాళ్ళ కింద నేలను తవ్వే స్వార్థం పెచ్చరిల్లుతూనే ఉంది. సంఖ్యలు పగలగొట్టి ముందడుగు వేసే లోపు కాళ్ళ కింద నేలను తవ్వే స్వార్థం పెచ్చరిల్లుతూనే ఉంది. అవిరామ ఘర్షణకు అలసిపోతున్న ప్రాణంతో మళ్ళీ గోడ వెనక్కు పరుగు. ప్రస్తుతం స్త్రీ అంతరించిపోతున్న జాతి. అవిరామ ఘర్షణ ప్రాణంతో మళ్ళీ గోడ వెనక్కు పరుగు. ప్రస్తుతం స్త్రీ అంతరించిపోతున్న జాతి. థ్యాంక్ యూ అండి శైలజ గారు, కాళ్ళకూరి శైలజ గారు. నల్ల పౌర్ణమి మంచి కవితను మా అక్షరాల శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ అండి శైలజ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు ఇవాళ అక్షరాల కార్యక్రమంలో భాగంగా మనం మొదటి సెగ్మెంట్ లో ఈ యొక్క వారం కవితలు శీర్షికన వినబోతున్న 4వ కవిత 6 కాలాలు. శీర్షిక 6 కాలాలు. బడుగు భాస్కర్ జోగేష్ గారు కవితది సాక్షిలో వచ్చింది. చిగుర్చుతుంది వసంతం. విసర్జిత గత కాలాల నుంచి
ఆకీర్ణ ఆర్జిత హరిత పత్రాలను, చిగుర్చుతుంది వసంతం విసర్జిత గత కాలాల నుంచి ఆకీర్ణ ఆర్జిత హరిత పత్రాలను, మల్లెలను పూయిస్తుంది ఉన్మత్త పరిమళాన్ని, నవవధువుల చెక్కిళ్లకు పూస్తుంది గ్రీష్మం. మల్లెలను పూయిస్తుంది ఉన్మత్త పరిమళాన్ని, నవవధువుల చెక్కిళ్లకు పూస్తుంది గ్రీష్మం. తనలో తాను చక్ర స్నానం చేస్తుంది, పొడమరించే భూమికి అంకురాలను బహూకరించే నింగి హర్షం వర్షం. నిర్మలాకాశం ముంగిట గాయమానంగా వెలుగు నిండుతుంది చంద్రికాద్భుత శరదృతువు. నిర్మలాకాశం ముంగిట గాయమానంగా వెలుగు నిండుతుంది చంద్రికాద్భుత శరదృతువు. ఘనీభవ ధవలత్వ హిమబిందువును నిలువెల్లా అలుముకుంటుంది. ఉదయభాను రశ్మి హేమంతాన పసుపచ్చవర్ణపు పండుటాకు పరిపూర్ణ జీవన సాఫల్యత విముక్తమవుతుంది శిశిరాన. పసుపచ్చవర్ణపు పండుటాకు పరిపూర్ణ జీవన సాఫల్యత విముక్తమవుతుంది శిశిరాన. భ్రమణ పరిభ్రమణంలో పునరావృత ఋతువులు, భ్రమణ పరిభ్రమణంలో పునరావృత ఋతువులు. నేనొక్కగానొక్క జీవితాన ముగిసే ఉపశోభిత ఉత్సవ వత్సరాన్ని. నేనొక్కగానొక్క జీవితాన్న ముగిసే ఉపశోభిత ఉత్సవ వత్సరాన్ని. ఒక సంవత్సరంలో వచ్చి 6 కాలాల్ని బడుగు భాస్కర్ తన కవితలో ఆవిష్కరించారు. 6 కాలాలు శీర్షికన ఓ మంచి కవితలు వినిపించే అవకాశం కల్పించారు. భాస్కర్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ, ఇట్లా ఇవాళ 4 కవితలు, ఈ వారం కవితల శీర్షికన మనం వినేటువంటి 4 కవితలు నేను వినిపించాను. ఇందులో పాపాపినేని శేషంకర్ గారు, ఉప్పరి తిరుమలేష్ గారు, కళ్ళగురి శైలజ గారు, బడుగు భాస్కర్ జోగేష్ గారి కవితల్ని మనం విన్నాం. ఇంతటితో ఈ వారం కవితలు శీర్షిక ముగిసింది. ఇప్పుడు మనం 2వ సెగ్మెంట్ లోకి వెళ్ళబోతున్నాం. 2వ సెగ్మెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. అది ఆ విరామం తర్వాత మనం ఈ వారం కవితల తర్వాత కవి సౌమ్యంలోకి మనం వెళ్ళబోతున్నాము. కవి సౌమ్యం శీర్షికన మనం ఇవాళ కవితలు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉన్నది ఒకటే జిందగీ ప్రతి మంగళవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. ఆటిజం ఒకటే రుగ్మత కాదు, ఇదో చట్రం. దీనిలో ఎన్నో ఛాయలు, మరెన్నో స్థాయిలు, మరెన్నో భేదాలు. అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు, అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం, ఈ చట్టాన్ని దాటడం మరి అంత అసంభవం కాకపోవచ్చు. అందుకే ఆటిజంపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆత్మీయ వారధి టోరీ. ఆర్జే స్వాతి గారితో ఆటిజం అవేర్నెస్ షో అమెరికా తూర్పు కాలమాన ప్రకారం ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు, అమెరికా పసిఫిక్ కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 4:30 నుండి 5:30 వరకు. మీ తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇప్పుడు మనం కవి సమయం శీర్షికన జయంతి వాసవి చెట్ల గారి కవిత్వాన్ని వినబోతున్నాం. జయంతి గారు ఇప్పుడు రెగ్యులర్ గా రాసినటువంటి కవితల్లో ఒకరు. ఆమె రాసినటువంటి కవితల్ని మనం ఇప్పుడు మనం వినబోతున్నాం. జయంతి గారు మీ కవిత్వం వాయిస్ షీఈస్ గోయింగ్ టు రిసైట్ హర్ ఓన్ పోయమ్స్. తమ కవితల్ని తను చదివి మనకు వినిపించబోతారు. జయంతి గారు మీ కవితలండి. టోరీ రేడియో శ్రోతలకు నమస్కారం. నేను వాసర చెట్ల జయంతి. కవితా శీర్షిక వేల గొంతుకలైన అక్షరం. అతను శతవసంతాలతో ఉదయించాడో, సహస్ర జీవితాలకు కిరణమవ్వాలని అనుకున్నాడో,
నీటి బుడగ జీవితమైన బడుగులకు బాసటగా నిలవాలనుకున్నాడో తెలుసుకోలేని రహస్యం. ప్రతి క్షణం ప్రశ్నలు ఉదయిస్తాయి. అతను ప్రజల పక్షాన నిలిచి ప్రతిధ్వనించాడు. సమాధానాలు మంతనాలు చేస్తుంటాయి. నీడనిచ్చిన చెట్టుకు గొడుగుగా మారడం ఎంత గొప్ప! భుజానికి సంచితో నడిచిన దారల్లా అక్షరాలు చల్లుతూ జీవితాన్ని మోసాడతను. అన్న అమ్మైనప్పుడు అన్న భుజాలు నాన్న పొత్తిళ్లుగా మారి గుండెలపై మోసాయి. అన్న అమ్మైనప్పుడు అన్న భుజాలు నాన్న పొత్తిళ్లుగా మారి గుండెలపై మోసాయి. ఎవరి గోడు వారిదైనప్పుడు అందరి గోడు అతని గొడవైంది. అన్యాయం అంతరించేదాకా ఆగని గొడవ అతనిది. అతన్ని చూస్తే భాష యాస సంభాషిస్తది. అక్షరం అతని కోసం ఉదయించిందో అతనే అక్షరమై బతికిండో అతని నీడలో ఎందరో బతుకులకు భరోసా. అక్షరమై ఎదిగిన మహావృక్షానికి పూసిన పదాలు వేల గొంతుకలై ఉద్యమించాయి. అక్షరమై ఎదిగిన మహావృక్షానికి పూసిన పదాలు వేల గొంతుకలై ఉద్యమించాయి. కర్రను ఊతంగా చేసుకొని యాసకు ప్రాణం పోసి భాషకు కాంతిపుంజమయ్యిండు. తన కలం నుండి రాలిన సిరా చుక్కలు సమాజ చైతన్య దీపికలైనయి. అక్షరమై మొలకెత్తిన అతను విశ్వాంతరాలంలోకి ఎదిగి మనీషిగా మిగిలాడు. అక్షరమై మొలకెత్తిన అతను విశ్వాంతరాలంలోకి ఎదిగి మనీషిగా మిగిలాడు. కొత్త గానుగ. కాలచక్రం తిరిగినట్లే గానుగ చక్రం తిరుగుతుంటది. ఉగాది నాడు సృష్టి ఆరంభమైనట్లే తొట్టిలో వేసే పిడికిళ్ల నూనె గింజలతో అదే రోజు మా బతుకుదెరువు ఆరంభమైతది. చేతిలో లింగం పట్టినట్లే గానుగ తొట్టెలో కనిం పెట్టి ఉంటది. ఎప్పుడూ మాకు తోడై రెండెద్దుల సవారీ హాజరుగా నిలబడతది. విభూతి పట్టెలు పెట్టి పూజతో కొలిచి నమ్ముకున్న ప్రత్యక్ష దైవాలు బసవయ్యలు. గానుగలో నలుగుతున్న గింజలను కాస్త తడి చేస్తే చమురు దానంతటా అదే వస్తది. తరం ఎత్తి పిప్పిని తీయాలంటే మా తరం యాడైతది? తరం ఎత్తి పిప్పిని తీయాలంటే మా తరం యాడైతది? గానుగ పిండి చెక్కలే మా కండపుష్టి. గానుగెద్దు కష్టం మా బతుకులు. మేము అక్కడే తిరుగుతాం గాని ప్రపంచానికి వెలుగైతము. దేవుడి ముందు దీపం వెలిగియాలంటే నలిగిన మేము వత్తీలాగా నిలబడతాము. జిడ్డుగాళ్ళు అన్నా మొద్దుకులము అన్నా గాయమైన మనసుతోటే బతుకు సమరం సాగిస్తాము. నీళ్ల కరెంటు రాకముందు నుంచి దునియా మొత్తానికి మేము జ్యోతులై వెలుగునిస్తున్నాము. సమురు దీపం కింద చదివినోళ్ళెందరో మహానుభావులై చరిత్రలో వెలుగుతున్నారు. నూనె డబ్బా నెత్తినెత్తుకొని ఎదురుపడితే శనిగాళ్ళని శకునం చూస్తారు గాని నూనె డబ్బా నెత్తినెత్తుకొని ఎదురుపడితే శనిగాళ్ళని శకునం చూస్తారు గాని తైలాభిషేకం అంటూ అదే నూనెతో గ్రహచారం సరిచేసుకుంటారు. మమ్మల్ని రాజులు పోషించినా మాకు నవాబులు మద్దతిచ్చినా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే. మైఘాంచ్ తేలీహు అంటూ మహాత్మా గాంధీతో నామకరణం చేయించుకున్నోళ్ళం. స్వాతంత్ర సమరంలో కదం కలిపినోళ్ళం. తేలీవాలాలం. గానుగ నూనె తీసి బతికేటోళ్ళం మేము గాన్లోళ్ళం. గానుగ నూనె తీసి బతికేటోళ్ళం మేము గాన్లోళ్ళం. గమ్యం. అక్కడ సుదూరంగా కనిపించే ప్రకాశం వైపు అడుగులు వేయాలని చేతిలో టార్చీ లైటు పట్టుకొని నేను బయలుదేరుతాను. దారిలో ఎన్నో విరిగిన నిచ్చెన మెట్లు సరిచేస్తూనే నడుస్తుంటాను. ఒక్కో మజిలీ చేరుతుంటే నా ముఖంలో అస్పష్టంగా ఒక మెరుపులాంటి చిరునవ్వు నిండుతుంది. అప్పుడప్పుడు గుండె లోతుగా గాయాలై సలపరం మొదలవుతుంది. అప్పుడు ధైర్యంగానే ఉంటాను. ఎందుకంటే నాకేమైనా నన్ను కనిపెడుతూ నా ఆత్మీయులున్నారనేదే నా ధ్యాసంతా. వారి ముఖంలోనూ నవ్వు మొలుస్తుందప్పుడు. నా నవ్వుకు వారి ఊహలను జోడించి రెక్కలు కట్టి నా చుట్టూ వలను అల్లుతారు. సమాజంలోకి నన్ను వ్యంగ్యంగా వదులుతారు. వాటికి చిక్కకుండా తప్పుకుంటూ నడక సాగిస్తుంటాను. వాళ్ళేమో
కొండకు దారం కట్టి లాగుతుందని కిసుక్కున ఒక వెకిలి నవ్వు విసురుతారు. వాళ్ళేమో కొండకు దారం కట్టి లాగుతుందని కిసుక్కున ఒక వెకిలి నవ్వు విసురుతారు. నేను వాళ్ళనేమీ అనకుండానే ఆ కనిపించే వెలుగు వైపే నడుస్తుంటాను. కొండ శిఖరంపై నా పేరును చెక్కాలని ప్రయత్నం సాగిస్తూనే ఉంటాను. కొండ శిఖరంపై నా పేరును చెక్కాలని ప్రయత్నం సాగిస్తూనే ఉంటాను. నగరం నిద్రపోతున్న వేళ. అక్కడ అన్ని ఉదయాలు పిట్టల కిచకిచలు వినబడవు. తెలుపు రంగేసుకున్న ప్రపంచమొకటి బుసలు కొడుతున్న నాగుపామై నగరపు వీధులన్నీ పరుగులు పెడుతుంటాయి. ప్రేమాప్యాయతలు అక్కడ ఎండమావి. ప్రేమాప్యాయతలు అక్కడ ఎండమావి. రేయింబవళ్ళు ఏసీల్లో తమ మెదడు కుదువపెట్టి బిక్కుబిక్కుమంటూ బతుకు సమరంలో సాఫ్ట్వేర్ సంస్కర్తలు. అదో తుఫాను సృష్టించిన బీభత్సంలా, చీకటి చుట్టిన కుపుసంలా నిశిరాత్రి కూడా వీధులన్నీ వెన్నెల చందమామలే. మంద్రంగా నడుస్తున్న వాహనాల మధ్య కొన్ని గంటలు తపోనిష్టలో కూర్చున్న మునీశ్వరుడుగా స్తబ్దుగా అయిపోతుంది. హంగులతో కూడిన రంగుల జీవితాల మధ్య కాలే కడుపుల డొక్కలకు పిడికిళ్ళు నొక్కుకొని బ్రతికే కొన్ని జీవితాలు. అకస్మాత్తుగా పేగు తెంచుకున్న బంధం ఏదో చెత్త కుప్పలోకి చేరుతుంటుంది. గుప్పెడు మెతుకుల కోసం తిరిగిన అలసిన శరీరాలు నేలను కరుచుకుంటాయి. అప్పుడు ఏకాంతమే వారి ఆకలి హరిస్తుంది. అడ్డదారులకు అంకురార్పణ జరుగుతుంది. అందరి జీవితాలు తీరుతుంటాయనుకుంటాము. కానీ నగరం నిద్రపోతున్న వేళ నగరపు వీధులన్నీ కొన్ని జీవితాలను శాసించి గమ్యం మరోవైపు తిప్పుతుంటాయి. నగరం నిద్రపోతున్న వేళ నగర వీధులన్నీ కొన్ని జీవితాలను శాసించి గమ్యం మరోవైపు తిప్పుతుంటాయి. నగరం నాగుపాము వంటిది. విషాన్ని తీసి మెడలో వేసుకుంటే నిన్ను దేవుడిగా నిలబెడుతుంది. కాస్త ఆదమరిస్తే అధపాతాళానికి తొక్కేస్తుంది. కాస్త ఆదమరిస్తే అధపాతాళానికి తొక్కేస్తుంది. ఆకలి చక్రం. అక్కడ చెట్టు కొమ్మ నుండి 2 పిందెలు నేలరాలి ఆధారం కోసం ఆదెరువు ఎక్కడని తల్లడిల్లుతున్నాయి. ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం నేర్చుకుంటున్న పసి హృదయాలు ఏ దిక్కుకు వెళ్లాలో తెలియక చెక్కిళ్ళు చారలు కట్టాయి. కడుపులో పేగు మెలిపెడుతుంటే అర్థం కాని స్థితిలో దారిని తడుముతూ వెళ్తున్నారు. చెత్త కుండీల్లో విస్తళ్లలో మిగిలిన మెతుకులే వారి ఆయువు పెంచే ఔషధాలు. కొసిరి గోరుముద్దలు పెట్టేందుకు, లాలపోసి జోలపాడేందుకు అమ్మా నాన్నలుంటారని వారికేం తెలుసు? కొసిరి గోరుముద్దలు పెట్టేందుకు, లాలపోసి జోలపాడేందుకు అమ్మా నాన్నలుంటారని వారికేం తెలుసు? వీధి అంచులే అమ్మ ఒడిని చేసుకుని వాహనాల రొదలే జోలపాట కాగా అమ్మ ముద్ద నాన్న ముద్ద అని లెక్కిస్తున్నారు. వీరత్వానికి ప్రతీకగా జాతీయ పతాకం మధ్యలో చక్రమున్నట్లు ఒంటరి జీవితాలకు నిదర్శనం సైకిల్ చక్రం. వీరత్వానికి ప్రతీకగా జాతీయ పతాకం మధ్యలో చక్రమున్నట్లు ఒంటరి జీవితాలకు నిదర్శనం సైకిల్ చక్రం. మాయమైన పల్లెతనం. ఇప్పటికీ ఎక్కడైనా మట్టి ఇల్లు కనిపిస్తే చాలు నా చిన్ననాటి నేను పుట్టి పెరిగిన మా ఇల్లు గుర్తుకొస్తది. ఇల్లంతా ఎర్రమన్ను ఆవు పేడతో కలిపిన అలుకుతో అలికి ముగ్గులు పెట్టేది ఎల్లవ్వ. అవ్వ మా ఇంటికి పని మనిషిని అనుకుంటది కానీ మా మనసు తెలిసి మసులుకునే మా ఇంటి మనిషి. ఆవులను లేగలను శుభ్రంగా కడిగి దానా పెట్టడం, పాలు పితకడం అవ్వ చేసే పని. కట్టెల పొయ్యిని అలికి మంట వేసి పాలు కాచేది అమ్మ. తోడు పెట్టిన పాలను చిలికి మజ్జిగ చేసేది నాయనమ్మ. పొద్దున్నే కట్టెల పొయ్యి నుండి వచ్చే పొగ మేఘాల్లా ఇంటి చూరు నుండి అల్లుకుపోయేది. ఆకాశంలో తిరుగుతున్నామన్న భావన కలిగేది. పంట చేతికొచ్చే వేళ ధాన్యపు సంచులతో సందడిగా ఉండేది. పండగలప్పుడు ఇంట్లోని స్తంభాలకు గుమ్మానికి జాజుతో రంగురుద్ది షేడసున్నం రంగరించి చేసిన తెల్లబొట్లు పెట్టేవాళ్ళు. ఇంటికి అదొక కళ. నాకు మా చెల్లికి
రోజుకో రకం జుట్టు వేయడం మా చిన్నమ్మకు సరదా. అర్ధరాతిరో అపరాతిరో నాన్న ఉలిక్కిపడి లేచేవాడు. లేగదూడలకు ఆకలేస్తుందేమోనని ఆదుర్ద. నాన్నను చూడగాని లేగదూడ తోక ఊపుతూ తల నిమురుమని నాన్న ముందు నిలుచునేది. మూగ జీవాలంటే మా నాన్నకు ప్రాణం. ఆడంబరాలు లేకపోవచ్చు కాని మనసుల నిండా ప్రేమ ఉండేది. పల్లెలన్నీ నగరాలైన వేళ మా ఇంటి జాగాలో కూడా భవంతి లేచింది. పల్లెలన్నీ నగరాలైన వేళ మా ఇంటి జాగాలో కూడా భవంతి లేచింది. బిహైండ్ ది క్లౌడ్స్. ఆకాశ గుమ్మానికి బూడిద రంగు కర్టెన్ ఒకటి నేలకు వేలాడుతుంది. మధ్య మధ్యలో ఏదో యుద్ధతంత్రం చేస్తున్నట్లు ఒక మెరుపు కత్తిని విసురుతుంది. యుద్ధ భేరి మ్రోగుతున్నట్లు బ్రుకుటి ముడివేసి రౌద్ర రూపాన్ని ప్రదర్శిస్తుంది. అప్పుడు నింగి జల్లెడలోంచి జారుతున్న వెండి చినుకులు వెన్నెల వాకిట్లో పరుచుకుంటాయి. ఆ తథాగతుడికి మేలి ముసుగు తొడిగి కాసేపు నిద్రపొమ్మని కాసిన్ని మంచు ముద్దలు విసిరి కోపాన్ని చల్లార్చజూస్తాయి. కత్తిరించబడిన కర్టెన్ ముక్కలు పత్తి ఉండల్లా చుట్టుకొని మట్టి దిబ్బకు తాకి దుమ్ము కొట్టుకుపోతాయి. అప్పుడే సూర్యుడిని తెల్లబల్లపై నుండి తుడిచివేయడానికన్నట్లు మందపాటి మబ్బు దుప్పటి నింగి సరిహద్దులు పరుచుకుంటుంది. పరుచుకున్న మబ్బు తునకలు పర్వతాల్లా వేలాడుతుంటాయి. ఆ ఆటలేవి సాగనీయక తన కిరణాల ఉధృతి పెంచి దుమ్ము కొట్టుకున్న నింగినంతా ప్రభాకరుడు విహాంగ వీక్షణం చేసి వెలిగిస్తాడు. ఏ మబ్బుల వెనుక ఏమున్నా తేట తెల్లం అవుతుందప్పుడు. ఏ మబ్బుల వెనుక ఏమున్నా తేట తెల్లం అవుతుందప్పుడు. కొన్ని అక్షరాలు ఆకృతి దాల్చకుండానే పెదాల నుండి వెల్లువలా ప్రవహిస్తుంటాయి. పుక్కిట నిండిన అక్షరాలన్నీ కొత్త కొత్త పదబంధాలై వల్లెవేస్తుంటాయి. అతను వేళ్ల కొసలలో ఒడిసి పట్టుకున్న శుద్ధముక్క అస్త్రంతో అక్షర సైనికులను సృష్టిస్తాడు. అతను విజ్ఞాన సృష్టికర్త. తన ఎదురుగా కూర్చున్న విద్యార్థులను మేధోమదనం చేసి వారి నుండి వ్యక్తిత్వపు వెన్న తీస్తాడు. తన ఎదురుగా కూర్చున్న విద్యార్థులను మేధోమదనం చేసి వారి నుండి వ్యక్తిత్వపు వెన్న తీస్తాడు. విద్యార్థులు రేపటి కాలపు దివిటీలు. కాలపు కాంతి పుంజాల వెంట క్రమశిక్షణదారులలో అలుపెరగని ప్రయాణం సాగిస్తేనే వారు కలలుగన్న ప్రపంచాన్ని చేరుకుంటారు. ప్రస్తుతం ప్రపంచంలో గురు శిష్యులిద్దరూ తరాలకు విజ్ఞాన వారసులు. ప్రస్తుత ప్రపంచంలో గురు శిష్యులిద్దరూ తరాలకు విజ్ఞాన వారసులు. తల్లిదండ్రులు సహృదయ ప్రేక్షకులు. అప్పుడప్పుడు వల్లెవేస్తున్న కొన్ని అక్షరాలు అపశృతులు పలుకుతుంటాయి. అది వాటి తప్పు కాదు. నిర్వికారంగా పలికే పెదాలది, ఆచరించే వ్యక్తులది. కానీ తేజోమూర్తిగా కనబడే అతని చేతిలోని శుద్ధముక్క నిరంతరం కొన్ని అక్షరాలను సృష్టించి జ్ఞానజ్యోతులు వెలిగిస్తూనే ఉంటుంది. తేజోమూర్తిగా కనబడే అతని చేతిలోని శుద్ధముక్క నిరంతరం కొన్ని అక్షరాలను సృష్టించి జ్ఞానజ్యోతులు వెలిగిస్తూనే ఉంటుంది. బాల్యాన్ని భుజాన మోస్తూ బస్సులో కిటికీ పక్కన కూర్చొని ప్రయాణం నేడు కొత్తగా ఉంది. బస్సు వేగానికి అవతల ప్రపంచం పరుగెడుతూ నన్ను నా బాల్యంలోకి లాక్కెళ్ళింది. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకుంటున్నామనే ఆనందం, ఉద్విగ్నత కళ్ళల్లో అలలుగా తెరలు కమ్ముతున్నాయి. చరవాణిలో చర్చలు తప్ప ఆత్మీయంగా అల్లుకుపోవటం అనే అనుభూతి ఒక అద్భుతమే. ముఖాముఖి కలుసుకున్న ఈ క్షణం ఎన్నో రోజుల తరువాత అమ్మను చూస్తున్నంత అపురూపం. కాడమల్లె చెట్టు కింద ఆడుకున్న పావులాట, కోరోళ్ల వాకిట్లో ఆడిన కుంటిబిచ్చ, బడిలో ఆడిన రింగ్ బాల్, కబడ్డీ, ఒకరి కోసం ఒకరం ఓడిపోయిన ఆ మధుర క్షణాలు కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. వర్షం పడ్డప్పుడు పొప్పడి చెట్టు కొమ్మతో పైపు చేసి నీళ్లు పారించి కాగితపు పడవలు వదిలిన రోజులు గుర్తుకొచ్చాయి. ఏ చీకు చింతా లేని ఆ రోజులు, ఆ అమాయకమైన నవ్వులు ఎప్పుడూ వికసించవు.
బాల్యాన్ని భుజాన మోస్తూ తిరిగిన ఈ రోజు మనసు భారం అంతా పోయి దూదిపింజలా ఎగురుతుంది. స్వచ్ఛమైన స్నేహం పలకాబలపం పట్టుకొని అక్షరాలు దిద్దిన నాటి నేస్తాలదే. స్వచ్ఛమైన స్నేహం పలకాబలపం పట్టుకొని అక్షరాలు దిద్దిన నాటి నేస్తాలదే. అమ్మరాయని చివరి లేఖ. ఒంటరి ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఆగిన ప్రతిచోట అనుదినం అగచాట్లు. జీవితాన్ని కన్న కలలన్నీ నా కుంచెలో పోసి బతుకు చిత్రాన్ని గీసుకున్నా. ప్రపంచం నన్ను ఒంటరిని చేసినప్పుడు చెప్పుకోవడానికి ఒకరుండాలనిపించేది. అన్నీ చెప్పుకొని గుండె భారాన్ని దించుకోవాలనిపించేది. అదిగో కన్నయ్య, అప్పుడు చేరావు నా పొత్తిళ్లలోకి, అచ్చం నేను గీసుకున్న చిత్రంలా. ఒంటరితనానికి రెక్కలు తొడిగినంత ఆనందం. నా ప్రపంచం అంతా నీవే. నీవు ఏది మాట్లాడినా అద్భుతమే. ఎన్నో విషయాలు నీతో మాట్లాడినా ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాలని ఆశ. ఎంత మమకారాన్ని నీకు పంచినా నా గుండె నిండా నీపై తరగని ప్రేమ. ఎదుగుతున్న నిన్ను చూస్తుంటే నా ఒంటరితనం బద్దలయ్యేది. నేను లేకపోతే నీవెలా ఉంటావో అనే ఆందోళన కలిగేది. అప్పుడే మన ప్రపంచంలోకి సంతోషాలను రెట్టింపు చేయాలన్నట్లు మన ఇంటికొచ్చిన గృహలక్ష్మితో ఇల్లు ఆనందాల నందనవనం అయ్యింది. మన వంశాన్ని నిలబెట్టే తీపి గుర్తులు తెచ్చింది. ఎన్ని సంబరాలో! నీవు నా ఎదమీద ఆడుకున్న రోజుల్లోకి జారిపోయేదాన్ని. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అందుకే గుర్తొచ్చింది. నాని, నీకు గుర్తుందా? చిన్నప్పటి నుండి నీ ప్రతి పుట్టినరోజుకు నా చేతులతో చేసిన పాయసాన్ని తప్పకుండా తినిపించేదాన్ని. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు జీవించమని మనస్సులో కోరుకునేదాన్ని. భగవంతుడు నా మొర విన్నట్లున్నాడు. మనం ఒంటరి వాళ్ళం కాదు. అన్నీ సంతోషాల సంబరాలే. అందరికీ పంచిన తరగని ప్రేమ నా గుండె గూటిలో నిండుగా ఉంది. అందుకేనేమో నాని, నా గుండె చిల్లులు పడింది. అందనంత దూరం వెళుతున్నా నా చేతులతో ఈ సంవత్సరం పాయసం తినిపించలేకపోతున్నా, కానీ ఆశీస్సులు మాత్రం ఇస్తున్నా. నీ కంటనీరు చూడలేను నాన్న, నీకు చెప్పకుండానే వెళ్తున్నా. అనుక్షణం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటా. పుట్టినరోజు శుభాకాంక్షలు నాని. మరు జన్మంటూ ఉంటే నీ ఒడిలోకి చేరుకుంటా. ఇట్లు నిన్నే గుండె నిండా నింపుకొని వెళుతున్నా మీ అమ్మ. ఆ చూపులను కత్తిరించాలిప్పుడు. కొన్ని చూపులు తప్పించుకోవడానికి ప్రయత్నించే సమయంలోనే విషపు కోరలెప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు మా అంగాంగాన్ని చూపులతో చదివేస్తుంటే బిక్క చచ్చిపోయి పిడిచగట్టుకుపోయిన నోటితో ఒక్క మాటైనా అనలేక కృషించిపోతాము. నిండు చూలాలిగా ఆయాసంతో మరో ప్రాణికి ఊపిరిపోసే ప్రయత్నంలో మేముంటే అప్పుడు వాళ్ళంటారు పస్తులుంచడం ఇంకెన్నాళ్ళని. రక్తాన్ని పాలుగా మార్చి పట్టేటప్పుడు కాస్త పైట కొంగు అడ్డుగా పెట్టి పడుతుందామె. రక్తాన్ని పాలుగా మార్చి పట్టేటప్పుడు కాస్త పైట కొంగు అడ్డుగా పెట్టి పడుతుందామె. అమ్మతనాన్ని దాచుకోవటమే అతిపెద్ద హింస. అమ్మతనాన్ని దాచుకోవడమే అతిపెద్ద హింస. చూపులను చురకత్తులు చేసి కనిపించే పైట కొంగు చాటు అమృత స్థలాన్ని, అజంతా శిల్పాన్ని ఆసరా చేసుకుని అందాలని ఉపమానాలు ఆపాదిస్తాడు. మనిషిని మాంసపు ముద్దను చేసి ఆకలిగొన్న మృగంలా ఆరగించాలని ఆరాటపడుతుంటాడు. రానున్న ప్రమాదాన్ని పసిగట్టి అదే కొంగు మృగత్వం మెడకు చుట్టి నింగికి వేలాడదీస్తే చాలు, మానవ మృగాల అంతం మొదలవుతుంది. రానున్న ప్రమాదాన్ని పసిగట్టి అదే కొంగు మృగత్వం మెడకు చుట్టి నింగికి వేలాడదీస్తే చాలు, మానవ మృగాల అంతం మొదలవుతుంది. కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇందాక మనం కవి సమయం శీర్షికన వాసర చెట్ల జయంతి గారి కవితలు విన్నాం. సుదీర్ఘంగా ఆవిడ తమ కవితలన్నీ మనకు చాలా అందంగా వినిపించారు, మంచి కవితలు వినిపించారు. జయంతి గారు, అక్షరాంతర కార్యక్రమం కోసం మీరు మీ స్వీయ కవితల్ని మీ స్వీయ గొంతుకతో మాకు వినిపించినందుకు సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు ఇట్లాగే మంచి కవిత్వం భవిష్యత్తులో కూడా రాయాలని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ జయంతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక ఇప్పుడు అక్షరవేత్తల కార్యక్రమంలో భాగంగా 3వ సెగ్మెంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. 3వ సెగ్మెంట్లో అందుకున్నాను శీర్షికన ఇవాళ పద్మావతి రాంభక్త గారు రాసినటువంటి కథా సంపుటి కురిసి అలసిన ఆకాశం, ఆ పుస్తకం మీద 4 మాటలు మాట్లాడుకుందాం. ఆ పుస్తకంలో వచ్చిన కథల గురించి, పద్మావతి రాంభక్త గారి వచన శైలి గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. ఇప్పుడు పద్మావతి గారి కురిసి అలసిన ఆకాశం. అందుకున్నాను శీర్షికల ఈ వారం పద్మావతి రాంభక్త గారి కథా సంకలనం కురిసి అలసిన ఆకాశాన్ని అందుకున్నాను. తన కొత్త వేకువ కవితా సంకలనంతో పరిచయమైన పద్మావతి రాంభక్త ఇటీవలే తన కురిసి అలసిన ఆకాశం కథా సంకలనం పంపించారు. అటు కవిత్వము ఇటు కథలు రాస్తున్న పద్మావతి గారి నుంచి కొత్తగా కథా సంకలనం అందుకోవడం ఆనందం కలిగించింది. సృజనకు సృజనకారుడికి హద్దులు లేవన్నట్టు ఎవరైనా రాయగలిగితే కవిత్వము, కథలు, నవలలు కూడా రాయొచ్చు. ఇలాంటి ఆంక్షలు ఉండవు. అయితే ఏ అంశాలు ఏ రూపానికి సరిపోతాయో నన్నది ఆ రచయితలు గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాదు తాము రాయబోయే సాహిత్య రూపం తాను చెప్పదలుచుకున్న సారాన్ని సంపూర్ణంగా అందించగలుగుతున్నదా అన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. తెలుగులో పోయిటిక్ ప్రోజ్, ప్రొజాయిక్ పోయిటరీ రాసిన వాళ్ళు ఉన్నారు. పద్మావతి గారు చిన్నప్పటి నుంచి తనకు సాహిత్యంతో పరిచయం లేదని తన మాటలో రాశారు. కానీ ఆమె రాసిన వచనం కవిత్వంలో చేయి తిరిగిన రచయితలకు ప్రతిభ కనపడుతుంది. దానికి కారణం తను మంచి చదువురి కావడం అనుకుంటాను. ఎందుకంటే బాగా శ్రద్ధగా విస్తృతంగా చదివిన వాళ్ళకి తమకు తెలియకుండానే తమను తాము ప్రకటించే భాషా ధోరణి అలవడతాయి. అందుకే రచనలు చేయాలనుకునే వాళ్ళంతా విస్తృతంగా చదవాలని అంటాను. పద్మావతి గారి కథా సంకలనం కురిసి అలసిన ఆకాశంలో 17 కథలున్నాయి. వాటిల్లో చదివించే గుణం నాకు చాలా నచ్చింది. ఇక శీలా సుభద్రదేవి గారు అన్నట్టు ఈ సంకలనంలో కథలకు పెట్టిన కవితాత్మక శీర్షికలు ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ కథల్లో స్త్రీ పాత్రలను గమనిస్తే స్వాభిమానం గల పాత్రలుగా మలిచిన తీరులో రచయిత్రి ఆధునిక ఆలోచన విధానం మనకు అర్థమవుతుంది. అనేక వర్తమాన అంశాలను తీసుకొని కథలు రాసి సంకలనం చేసిన పద్మావతి రాంభక్త గారిని మొదట అభినందిస్తున్నాను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు అన్న కథ నుంచి మొదలు తెలుగులో లెక్కలేనన్ని కథలు వచ్చాయి. అవన్నీ మౌఖికంగాను లిఖితంగాను మన మధ్య తరతరాలుగా తిరుగుతూనే ఉన్నాయి. లిఖిత రూపంలో వచ్చిన తెలుగు కథలు, వాటి పుట్టుక చరిత్ర అందరికీ తెలిసిందే. అదట్లా ఉంచి కథల్ని నిశితంగా పరిశీలిస్తే కథలు ప్రధాన స్రవంతి కథలు, ప్రత్యామ్నాయ కథాస్రవంతి కథలుగా కనిపిస్తాయి. అంతేకాదు కాలక్షేప కథలు, కలకాలం నిలిచే కథలుగా కూడా కనిపిస్తాయి. ప్రధాన స్రవంతి కథలు దాదాపుగా అన్ని వార మాసపత్రికల్లో విరివిగా చదువుతూ ఉంటాయి. వాటిల్లో మధ్యతరగతి, ఉన్నత వర్గాల జీవితాలు, కలలు, ఆశలు, ఊహలు ప్రధాన అంశాలుగా ఉంటాయి. ముఖ్యంగా సమస్యల మూలాలలోకి వెళ్లకుండా ఉపరితలంలో స్పృశించి ఆసక్తికర ముగింపునిస్తాయి. చదువులను కొంతసేపు ఊహల్లో ముంచెత్తి ఆహ్లాద కథలుగానో, హ్యాండ్ కర్చీఫ్ కథలుగానో మిగిలిపోతాయి. ఆ కథలు 4 కాలాల పాటు పాఠకుల మదిలో నిలిచిపోవడం జరగదు. పాఠకుల్లో సమాజం గురించి, సమస్యల గురించి ఆలోచింపజేసే పనిని ఆ కథలు నిర్వర్తించవు. అయితే ఆ రచనల్లో ఉండే సరళమైన భాష, చదివించే గుణాలని ఆ కథలకున్న గొప్ప లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు అధిక శాతం కథలు సంభాషణల మీదే నడవడం వాటి మరో లక్షణం. ఇట్లా ప్రధాన స్రవంతి కథలు విరివిగా వచ్చాయి, వస్తున్నాయి, భవిష్యత్తులో వస్తాయి కూడా. పాఠకులకు మంచి కాలక్షేపాన్ని కూడా మిగులుస్తాయి. అవన్నీ కేవలం కాలక్షేప కథలుగా, పాప్కార్న్ రచనలుగా మిగిలిపోతాయి. ఇక ప్రత్యామ్నాయ కథాస్రవంతి గురించి మాట్లాడుకుంటే ఆ కథలో సమాజం కనిపిస్తుంది, సమాజంలోని సమస్యలు ప్రతిబింబిస్తాయి, సమాజంలోని మనుషులు, వారి భావోద్వేగాలు, సమాజంపై తీవ్రంగా ప్రభావం చూపే రాజకీయ, ఆర్థిక పరిణామాల విశ్లేషణ ఆవిష్కృతమవుతుంది. అట్లా ఈ 2 రకాల కథలు మనకు తెలుగులో కనిపిస్తాయి. ఇవి రెండే కాకుండా ఈ రెంటికి నడుమ నిలబడే కథలు ఉన్నాయి. అంటే ప్రధాన స్రవంతి కథల లక్షణాలతో చుట్టూ ఉన్న వర్తమాన సమాజాన్ని క్యాన్వాస్గా చేసుకున్న కథలు.
వాటిలో మనుషుల నడుమ ఉండే ప్రేమలు, అనుబంధాల్ని, కొన్ని విలువల్ని ఉన్నతీకరిస్తూ రాసిన కథలు అవి. వాటిని మధ్యస్థ కథలు అనొచ్చు. ఆ కథలు చదవగానే మంచి కథలు అనిపిస్తాయి, చదివిస్తాయి. కానీ మూలాలలోకి వెళ్లకుండా మౌలికమైన అంశాలని తడవకుండానే అవి ముగుస్తాయి. ఇట్లా తెలుగులో మనం 3 రకాల కథాధోరణుల్ని గమనించవచ్చు. ఈ నేపథ్యంలో పద్మావతి రాంభక్త కురిసి అలసిన ఆకాశం కథల్ని చదివినప్పుడు కొత్తగా రాస్తున్న రచయిత్రి మంచి వాక్య నిర్మాణంతో చదివించే లక్షణంతో కథలు రాశారు అనిపించింది. తాను చూసి చదివి తెలుసుకున్న విషయాల్ని కథాంశాలుగా చేసుకుని ఆ కథల్ని రాసినట్టు మనకు తెలిసిపోతుంది. దాదాపు అన్ని కథల్లోనూ వర్తమాన సమకాలీన అంశాల్ని, సమస్యల్ని రీడర్స్ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు రచయిత్రి. చాలా కథలు మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా నగర మహిళల్లోని సంక్లిష్టతలే ఇతివృత్తాలుగా తీసుకున్నారు. కురిసి అలసిన ఆకాశం కథలో ఒంటరి తల్లి సంవేదన, ఆమె పడ్డ సంఘర్షణ కనిపిస్తే, ఉనికి కథలోని దీప, ఎంపిక కథలోని శ్రీవల్లి పాత్రలు ఆత్మవిశ్వాసాన్ని తోడుగా చేసుకుని జీవితంలో నిలబడడాన్ని చూపించింది. ఇట్లా తనకు తెలిసిన, తాను అర్థం చేసుకున్న మనుషుల్ని, పరిమితుల మేరకు తాను అర్థం చేసుకున్న సమాజాన్ని గురించి పద్మావతి రాంభక్త ఈ కథలు రాశారు. మంచి చదివించే గుణం కలిగిన వచనంతో రాసిన కథలివి. పద్మావతి రాంభక్త కవిత్వంతో పాటు కథల్ని రాయడాన్ని అభినందించాలి. మరిన్ని మంచి కథలు, కవిత్వం ఆమె నుంచి ఆశిస్తూ సెలవు. అక్షరాల కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇందాక మనం అందుకున్నాను శీర్షికలో పద్మావతి రాంభక్త గారి కథా సంపుటి కురిసి అలసిన ఆకాశం గురించి మనం 4 మాటలు మాట్లాడుకున్నాం. దానిలో పద్మావతి గారి రచన శైలి గురించి, మొత్తంగా తెలుగు కథానిక, అసలు తెలుగు కథ ఎట్లా ఉంది, తెలుగు కథ పరిణామం అంటే దాని ఎన్ని రకాలైన కథలు మనకు కనిపిస్తున్నాయి, కాలక్షేప కథలు ఏమిటి, సీరియస్ కథలు ఏమిటి, ప్రధాన సర్వంతి కథలు ఏమిటి, వీటన్నిటి గురించి 4 మాటలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ అండి పద్మావతి గారు, మంచి మంచి కథా సంకలనాన్ని మాకు అందించారు. ఈ కథా సంకలనాల గురించి ఇవాళే యాసెనెట్ న్యూస్ సర్వీస్ లో కూడా ఆర్టికల్ వచ్చింది. తర్వాత ఇవాళ అక్షరాల కార్యక్రమంలో భాగంగా మనం చివరి అంకాన్ని చేరుకోబోతున్నాం. ఈ 4వ సెగ్మెంట్ లో భాగంగా మనం ఎప్పట్లాగే యవనిక ఆన్లైన్ ఫిల్మ్ క్లబ్ పక్షాన డాక్యుమెంటరీ సినిమాలు, వాటి చరిత్ర, వాటి పుట్టుక, వాటి నిర్మాణం, అసలు డాక్యుమెంటరీ చిత్రాల ద్వారా ఏం జరగబోతుంది, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. అట్లా ఇవాళ డాక్యుమెంటరీ సినిమాలు అనే అంశం మీద 4 మాటలు మీతో పంచుకుంటాను. ఆ తర్వాత ఇవాళ అక్షరాల కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఇప్పుడు యవనిక ఆన్లైన్ ఫిల్మ్ క్లబ్ పక్షాన డాక్యుమెంటరీ సినిమాల పూర్వోత్తరాలు, అసలు డాక్యుమెంటరీ సినిమా అంటే ఏమిటి, వాటికి సంబంధించిన విధాన్ని 4 మాటలు మీతో పంచుకుంటాను. అంతకంటే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ విరామం తర్వాత మనం డాక్యుమెంటరీ సినిమాల గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. అమ్మని మాట కడుపు నింపేస్తుంది, మంచిగా నవ్వుతూ చెప్పే మాట మనసు నింపేస్తుంది. అలాంటి సరదా కబుర్లు, టైంపాస్ ముచ్చట్లు చెప్పాలన్నా, వినాలన్నా, ఆల్సో చిన్న చిన్న గేమ్స్ ఆడాలన్నా ట్యూన్ ఇన్ టు మాటే మంత్రము విత్ మీ ఆర్జే నీరజ ఎవ్రీ మండే 7 to 8 PM EST. వింటూనే ఉండండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల కార్యక్రమంలో భాగంగా ఇందాక నేను చెప్పినట్టుగా డాక్యుమెంటరీ సినిమాల మీద ఇప్పుడు ఒక చిన్న సమాచారాన్ని మనం తీసుకుందాం. అసలు డాక్యుమెంటరీ సినిమాలు అంటే ఏమిటి, వాటి విశేషాలు ఏంటి, వాటి 4 మాటలు నేను మీతో పంచుకుంటాను. యవనిక ఆన్లైన్ ఫిల్మ్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. డాక్యుమెంటరీ సినిమాలు, వాటి గురించి ఒక చిన్న పరిచయాన్ని విందాం. ఇప్పుడు డాక్యుమెంటరీ సినిమాలు సామాజిక దర్పణాలు. జీవితాన్ని దర్శించడానికి, విశ్లేషించడానికి సినిమా ఒక విధానం. అంతేకాదు మానవ సృజనకు మాస్ మీడియాగా అధిక శాతం ప్రజలకు చేరుతున్న ఒక కళాత్మకమైన రూపం. సినిమా దృశ్య ప్రవాహంగానూ రసాత్మకంగానూ ఉన్నప్పుడు చిరకాలం చరిత్రలో మిగిలిపోతుంది. ఆ సినిమా కథాత్మకంగానూ కథేతరంగానూ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ 2 రకాలుగా ఉంటుంది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ గా ఉన్న ఈ సినిమా రంగం, నాన్ ఫిక్షన్ సినిమా ప్రధానంగా డాక్యుమెంటరీ ఫిల్మ్ గా ప్రసిద్ధి పొందింది. వీటినే
మరొక నామన్క్లేచర్ లో ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్ అని కూడా పిలుస్తున్నారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ గా పిలువబడుతున్నటువంటి డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రక్రియను అటు ప్రభుత్వాలు ఇటు స్వచ్ఛంద సంస్థలు చరిత్రను నిక్షిప్తం చేయడానికి, ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. వాటిని సినిమా హాళ్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, టీవీలోనూ ఇంటర్నెట్లోనూ వాడడానికి ఉపయోగిస్తున్నారు. కేవలం ప్రచారానికి ఉన్నది ఉన్నట్టు రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తూ డాక్యుమెంటరీ ఫిల్మ్ అర్థాన్ని, ఆ రూప లక్ష్యాన్ని, మౌలికతను మార్చేస్తున్నారు. దాంతో వీడియో షూట్ చేసిన ప్రతి ఫుటేజీని కూడా ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ అని పిలవడం జరుగుతున్నది. నిజానికి డాక్యుమెంటరీ ఫిల్మ్ అన్నది ఒక జ్ఞాపకాల తోరణమే కాదు, అది ఒక అనుభవాల పందిరి. వాస్తవాన్ని సృజనాత్మకంగా చూపించడమే కాకుండా వాస్తవాన్ని విశ్లేషించి వివరించడం కూడా డాక్యుమెంటరీ ఫిల్మ్ లక్షణం. అంతేకాదు స్థల కాలాన్ని రికార్డ్ చేసే ఒక గొప్ప మాధ్యమం కూడా. కానీ సరైన అవగాహన లేని వారి చేతిలో పడిపోయి డాక్యుమెంటరీ ఫిల్మ్ యొక్క ప్రభావం అత్యంత పరిమితమైపోతున్నది. ఎలాంటి స్పష్టమైన దృక్పథం లేకుండా నిర్మించబడటంతో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్లు వైఫల్యాన్ని మూటగట్టుకుంటున్నాయి. నిజానికి డాక్యుమెంటరీ చిత్రాలు సాహిత్య, సాంస్కృతిక, టూరిజం, చారిత్రక రంగాలతో పాటు సామాజిక సమస్యల విశ్లేషణ, చిత్రీకరణల వ్యాఖ్యానాల పరంగా సాగుతాయి. ఇప్పటి వరకు అనేక చారిత్రక ఘట్టాల్ని, అపురూప కళాత్మక అంశాల్ని దృశ్యీకరించడంలో అనేక ప్రజా సమస్యల్ని డాక్యుమెంటరీ సినిమాలు చూపించడంలో చైతన్యవంతం చేశాయని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్త పోరాటాల్లో ప్రధాన భూమికను కూడా డాక్యుమెంటరీ సినిమాలు పోషించాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కదిలే బొమ్మల ప్రదర్శన మొదలైన కాలం నుంచి ఫీచర్ సినిమాతో పాటు డాక్యుమెంటరీ సినిమాలు కొనసాగుతూ ఉన్నాయి. డాక్యుమెంటరీ అన్న మాటను మొదటిసారిగా వాడినవాడు జాన్ గ్రియర్సన్. ఆయన రాబర్ట్ ఫ్లాహెర్టీ తీసిన మోనా సినిమాకు ఆ పేరు పెట్టాడు. తర్వాత అమెరికా చలనచిత్ర అకాడమీ డాక్యుమెంటరీ చిత్రాలను ఇట్లా వివరించింది: ప్రత్యేకమైన సాంఘిక, శాస్త్రీయ, ఆర్థికపరమైన విషయాలతో వాస్తవంగా జరిగిన లేదా వాస్తవాన్ని సూచించడానికి జరిపిన సన్నివేశాల చిత్రం డాక్యుమెంటరీ చిత్రం. దీనిలో వాస్తవికత విషయానికే ప్రధానం కానీ వినోదానికి ప్రధానం కాదు అని ఆ ప్రకటన చెప్పారు. అట్లాంటి డాక్యుమెంటరీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 1894 నుంచి 1922 మధ్య మెల్లగా రూపొందుకున్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి కథా చిత్ర నిర్మాణం ముందస్తుగా రాసుకున్న కథనాలతో సులువుగా మైదానంలో కారు నడపడం లాంటిది. కానీ డాక్యుమెంటరీ సినిమా నిర్మాణం జాతరలాగా రద్దీ ఉన్న మహానగర దారి మీద కారు నడపడం లాంటిదని చెప్పుకోవచ్చు. డాక్యుమెంటరీ చిత్రాల చరిత్రను పరిశీలిస్తే 1922లో ఫ్లాహెర్టీ తీసిన మోనా, ననూక్ ఆఫ్ ది నార్త్ చిత్రాలు ఒక ఒరవడిని సృష్టించాయి. ఆ తర్వాత డాక్యుమెంటరీ సినిమాలో ప్రచార సరళి బాగా పెరిగి నాజీల కాలం నాటికి వాటి పాలకులు తమ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. మరోవైపు సోవియట్ కినో ప్రావ్దా పేరు మీద సినిమాటిక్ వాస్తవాన్ని ఒక ఉద్యమంగా రూపొందించుకున్నది. ఇక మన దేశానికి విషయానికి వస్తే 1898లో హీరాలాల్ సేన్ తీసిన ఫ్లవర్ ఆఫ్ పార్సియా మొట్టమొదటి డాక్యుమెంటరీగా సినిమాగా చెప్పుకుంటారు. తర్వాత హరిశ్చంద్ర బట్వాడేకర్ పలు డాక్యుమెంటరీ సినిమాలు నిర్మించారు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నెహ్రూ ప్రసంగాన్ని స్వతంత్ర ఫిల్మ్ మేకర్ అంబ్లిష్ జే పటేల్ 2 కెమెరాల ధ్వని పరికరాలతో ఆ చారిత్రక దృశ్యాన్ని చిత్రీకరించారు. అప్పటికింకా మన దేశంలో పూర్తి స్థాయి నిర్మాణ యూనిట్ లేదు. కానీ 7 దశాబ్దాల తర్వాత మన దేశంలో పూర్తి స్థాయి డాక్యుమెంటరీ సినిమాలు నిర్మితమవుతున్నాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వ్యక్తులుగాను సంస్థలుగాను డాక్యుమెంటరీల నిర్మాణం కొనసాగుతూనే ఉన్నది. 1948 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ఫిల్మ్స్ డివిజన్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా వార్తా చిత్రాల నిర్మాణ, పంపిణీ బాధ్యతలతో అది ఏర్పడింది. దేశంలోని వివిధ భాషల్లో 1949-50లోనే 90కి పైగా సినిమాల్ని ఫిల్మ్స్ డివిజన్ రూపొందించింది. ఆ క్రమంలో ఫిల్మ్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఎస్ఎన్ఎస్ శాస్త్రి తీసిన ఐఆమ్ 20, ఫాలి బిలిమోరియా తీసిన ద హౌస్ దట్ ఆనంద్ బిల్ట్, సుఖ్దేవ్ తీసిన ఇండియా 1967, ఎంఎఫ్ హుసేన్ తీసిన త్రూ ది ఐస్ ఆఫ్ ఎ పెయింటర్ లాంటివి విలక్షణమైనవిగా మిగిలిపోయాయి. తర్వాత 1950లో బర్మా షెల్ కంపెనీ పలు డాక్యుమెంటరీ సినిమాలు రూపొందించింది. ఇక యూరోప్ లో శిక్షణ పొంది వచ్చిన పివి పతి, డిజి టెండూల్కర్లు వారితో పాటు
కెఎస్ హెర్లేకర్, పాల్ జీల్స్, బిల్లీ మొరా తదితరుల కృషి భారతీయ డాక్యుమెంటరీ సినిమాల చరిత్రని, అటు రూపొందే క్రమాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికకు తీసుకొచ్చిందని చెప్పాలి. అనంతర కాలంలో డిజిటల్ టెక్నాలజీ, సెటిలైట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతీయ డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణం చాలా ఎక్కువగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. 1990లో దూరదర్శన్లో డాక్యుమెంటరీల ప్రసారం జరిగేది. 1995లో డిస్కవరీ ఛానల్, 98లో జియోగ్రఫికల్ ఛానల్ వచ్చిన తర్వాత డాక్యుమెంటరీల స్థితి పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్లానెట్, లైఫ్ స్టైల్ ఛానల్తో పాటు మరింత ప్రోత్సాహం డాక్యుమెంటరీలకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇట్లా టీవీలతో పాటు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ ట్రస్ట్ లాంటి సంస్థలు డాక్యుమెంటరీల నిర్మాణానికి ప్రధాన వేదికగా నిలిచాయి. ఇక డాక్యుమెంటరీ సినిమాల శిక్షణకు సంబంధించి సమాచార కార్యదర్శి అన్వర్ జమాల్ కిద్వాయ్ కృషి ఎన్నదగింది. ఆయన మాస్ కమ్యూనికేషన్ పరిశోధన రంగాన్ని కేంద్రాన్ని ప్రారంభించి యూజీసీ తదితర సంస్థలతో నిధుల్ని సమకూర్చారు. డాక్యుమెంటరీ నిర్మాణ రంగంలో భారతీయ డాక్యుమెంటరీ దర్శకుల్లో ఆణిముత్యాల లాంటి వాళ్ళు ఎందరో ఎదిగి వచ్చారు. అత్యంత సామాజిక బాధ్యతతో తీసిన ప్రయోజనకరమైన ప్రజా ఉద్యమ నేపథ్యంలోంచి డాక్యుమెంటరీలు నిర్మించి సామాజిక దర్పణాల్ని ఆవిష్కరింపజేశారు. మైక్ పాండే గ్రీన్ ఆస్కార్ అవార్డును అందుకుని ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వాడుగా నిలిచాడు. ఎలిఫెంట్స్ ఆఫ్ ఇండియా, షోర్వేల్ షార్క్స్ ఆఫ్ ఇండియా లాంటి డాక్యుమెంటరీలు పాండేకు అంతర్జాతీయ ఖ్యాతిని సమకూర్చాయని చెప్పుకోవచ్చు. ఇక ఆనంద్ పట్వర్ధన్ గత అనేక దశాబ్దాలుగా అత్యంత ప్రభావవంతమైన డాక్యుమెంటరీలతో ప్రపంచవ్యాప్తంగా తన ముద్రను వేశారు. ప్రజా సమస్యలను, పౌర హక్కులపైన ఆయన కృషి అనితర సాధ్యమైంది. ఆనంద్ పట్వర్ధన్ తీసిన వేవ్స్ ఆఫ్ రెవల్యూషన్, ప్రెజెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, బాంబే హమారా షహర్, వార్ అండ్ పీస్, ఫాదర్, సన్ అండ్ హోలీ వాటర్, జై భీమ్ లాంటి డాక్యుమెంటరీ సినిమాలు ప్రపంచ ప్రఖ్యాతి గడిచాయి. ఆయన సినిమాలకు సెన్సార్ అభ్యంతరాలు, కోర్టు జోక్యం చేసుకోవడం లాంటి సర్వసాధారణమైన విషయాలుగా మారిపోయినాయి. రాకేష్ శర్మ తీసిన ఫైనల్ సొల్యూషన్ లాంటివి, సంజయ్ కత్ తీసిన ల్యాండ్ మీ ల్యాండ్ ఇంగ్లాండ్, గిలీ మిట్టి, హార్వెస్ట్ ఆఫ్ రైస్ లాంటివి, అమర్ కన్వర్ తీసిన ఎ సీజన్ అవుట్ సైడ్, సైట్ ఆఫ్ ప్రొఫెసీ లాంటి డాక్యుమెంటరీలు విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రాహుల్ రాయ్ తీసిన వెన్ ఎవర్ ఫ్రెండ్స్ మీట్, సభాదేవన్ తీసిన బర్ఫ్ స్నో, వందనా కోహ్లీ తీసిన అబిన్ లాంటి వివాదాస్పదమైనవి. అంతేకాదు సమాజంలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించిన గొప్ప డాక్యుమెంటరీ సినిమాలుగా నిలబడ్డాయి. ఇలా వ్యక్తిగత స్వతంత్ర ప్రయత్నాలు జరగడంతో పాటు సంస్థలుగా ఫిల్మ్స్ డివిజన్ 1990 నుంచి ముంబై అంతర్జాతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఎనిమేషన్ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నది. అంతేకాకుండా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీతో పాటు ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కూడా డాక్యుమెంటరీ చిత్రాల ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. వాటి ఫలితంగా ఉత్తమమైన డాక్యుమెంటరీ సినిమాలకు ఒక మంచి వేదిక ఏర్పడుతున్నాయి. మన దేశంలో ఎన్నో గొప్ప గొప్ప డాక్యుమెంటరీ సినిమాలు నిర్మాణం అవుతూనే ఉన్నాయి. ఫిల్మ్స్ డివిజన్, పిఎస్బిటి లాంటి సంస్థలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. వాటిలోంచి కొన్ని గొప్ప భారతీయ డాక్యుమెంటరీ సినిమాలు పేర్లు చెప్పాలనుకుంటే నా దృష్టిలోకి వచ్చిన కొన్ని గొప్ప డాక్యుమెంటరీ సినిమాల పేర్లు మీకు వివరిస్తాను. గులాబీ గ్యాంగ్, ఇన్సైడ్ మహాకుంభ్, ద వరల్డ్ బిఫోర్ ద హార్, ద స్టోరీ ఆఫ్ ఇండియా, ద ఇండియా అన్టచ్డ్, బోర్న్ ఇంటూ బ్రతల్స్, చిల్డ్రన్ ఆఫ్ ఫైర్, స్మైల్ పింకీ, సూపర్ మ్యాన్ ఆఫ్ మలెగాం, బియాండ్ ఆల్ బౌండరీస్, అమ్మా అండ్ అప్ప, చిల్డ్రన్ ఆఫ్ ఇన్ఫెర్నో, ప్రాస్టిట్యూట్స్ ఆఫ్ గాడ్, ఐ కెన్ లవ్ టూ, జరీనా పోర్ట్రేట్ ఆఫ్ ఇస్డు, మ్యాంగో గర్ల్స్, ఇట్లా అనేకమైన డాక్యుమెంటరీ సినిమాలు భారతదేశంలో నిర్మాణం అవుతున్నాయి. అయితే వాటికి సంబంధించినటువంటి ప్రదర్శన రంగానికి సంబంధించి మాత్రం ఇప్పటికీ ఇంకా సరైన వేదికలు ఏర్పడలేదనే అనుకోవాలి. ఫిల్మ్ సొసైటీలో అక్కడక్కడ కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ ని దేశంలోని వివిధ కేంద్రాల్లో, హైదరాబాద్ లాంటి వివిధ కేంద్రాల్లో నిర్మించగలిగితే ఆ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా అనేక సినిమాలు ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది. డాక్యుమెంటరీ సినిమాలకు కూడా మామూలు ఫీచర్ ఫిల్మ్ కు ఉన్నటువంటి గౌరవాన్ని కూడా అందే అవకాశం ఉంది. ఆ డాక్యుమెంటరీ సినిమాలు కేవలం చరిత్రను నిక్షిప్తం చేసే సాధనాలుగా మాత్రమే కాకుండా చరిత్రను వ్యాఖ్యానించేటి, రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చే సినిమాలుగా కూడా డాక్యుమెంటరీ సినిమాలు నిలబడతాయి. అందుకే దృశ్య మాధ్యమంలో డాక్యుమెంటరీ సినిమాలకు చాలా చాలా ప్రముఖమైన స్థానం ఉందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో ఇందాక మనం
డాక్యుమెంటరీ సినిమాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇట్లా ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనం ఈ వారం కవితలు కవి సమయం అందుకున్నాను డాక్యుమెంటరీ సినిమాల గురించి యవనిక ఫిల్మ్ క్లబ్ పక్షాన నిర్వహించుకున్నాం. ఇంతటితో ఇవాళ కార్యక్రమాన్ని మనం ముగించుకోబోతున్నాం. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను మీ వారాలను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.